ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధానం ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం పరీక్ష అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకొని పోవచ్చున్నాం. ఈ అంశం ఆల్రెడీ గత కొన్ని రోజులుగా మనం ధ్యానిస్తూ వచ్చున్నాం. ఈ రోజుతోటి ఈ యొక్క అంశాన్ని ముగించాలని చెప్పి ఈ రోజున ప్రత్యేకంగా ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి మన మూలవచనంగా 1వ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని చెప్పి తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం మనకి సెలవిస్తూ ఉంది. మరి అదేవిధంగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునడి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయం అందిన ప్రభా, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మొత్తం మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలరు అనుగ్రహించమని, కృప చూపించమని, ప్రతి వారికి నా ప్రభా ప్రతి విషయం అర్థం చేసుకునేటకు నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తూ నమ్మి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. ఇక్కడ మనం నేను ఛానల్ బట్టి నేను చూస్తున్నాను, పరీక్షిస్తున్నాను, అతను ఎలాటోడో ఇతను ఎలాటోడో అని అంటుంటుంటాం. మంచిదే. కానీ పరీక్షించి పరిశీలన చేసి ఆచితూచి తప్పుడు అడుగు వేస్తూ ఉంటుంటాం. చాలామంది నిర్ణయం తీసుకుంటూ ఉంటుంటాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, బైబిల్ గ్రంథంలో సమస్తాన్ని పరీక్షించండి, తెలుసుకోండి, ఏది మేలైందో దానిని చేపట్టండి, దాన్ని చేయండి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం అనేకమైనటువంటి మార్గాలు గుండా వెళ్ళి ఉన్నాం, అనేక మందిని చూసి ఉన్నాం. కాబట్టి ఈరోజు నా మేలైనటువంటి దాన్ని వెతుక్కున్నాం. మేలైన దాన్ని మనం చేపట్టాలన్నమాట. కాబట్టి ఈ లోకంలో మేలైనది ఏమన్నా ఉన్నదా అంటే దేవుని వాక్యానికి మించినటువంటిది లేదు. ఎందుకంటే యెహోవా అందరికీ ఉపకారి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనకు మేలు చేయవాడు, మనల్ని నడిపించేవాడు, మనల్ని పోషించేవాడు, మనల్ని భద్రపరిచేవాడు, మన ఆపదల్లో విడుదలనిచ్చేటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అనమాట. కాబట్టి మేలైనటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమంతా కూడా దేవుని నామాన్ని మహింపరిచేటువంటి రీతిలో ముందుకు వెళ్తూ ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ మోషే గారు అంటూ ఉంటుంటాడు ప్రజలతో, నిర్గమకాండం 20 అధ్యాయం 20 వచనం చూసినట్లయితే, భయపడకండి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపం చేయకున్నట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు వేయం చేసినని ప్రజలతో చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే, మన పిల్లల్ని మనం భయపెడతా ఉంటుంటాం. మనల్ని పిల్లలకి కొన్ని పరీక్షలు పెడతా ఉంటుంటాయి. నువ్వు ఈ పని చేయకపోతే నీకు భోజనం పెట్టను అంటే అది కాదు పరీక్ష. అది ఎందుకంటే వాళ్ళని కీడు చేయటం కానీ కాదు, మేలు చేయటకే. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్తున్నాడు, భయపడొద్దు, మిమ్మల్ని పరీక్షించడానికి మీరు పాపం చేయకుండానట్లు. కాబట్టి మనకు పిల్లలకు మనం భయపెడతా ఉంటుంటాం, ఒక పరీక్ష పెడతా ఉంటుంటాం. ఈ పని చేస్తే కానీ నీకు ఇది ఇవ్వను, నీకు బిస్కెట్ కావాలంటే ఇది చెయ్యి, లేకపోతే నీకు ఇది కావాలంటే ఇది చెయ్యి అని చెప్పి వాళ్ళకి ఒక పరీక్షలు పెడతా ఉంటుంటాం. ఎందుకనంటే వాళ్ళు నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలని చెప్పేసి. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుడి. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఏది ఇష్టమో అది మనం పరీక్షించి తెలుసుకోవాలంటుంటే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటలు తెలియజేస్తున్నాడు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణాత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకునేటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. హల్లెలూయా. అంతే కదండి. ఎరా బాగా అర్థమైందా? టీచర్ పాఠం చెప్పేసిన వెంటనే ఏమంటాడంటే, బాగా అర్థమైందా? అర్థమైందండి. మొత్తం అన్నీ వచ్చేసినాయండి. అయితే ఒక పరీక్ష పెడతాను, దీన్ని ఒక బుక్ తీసి మీరు ఏం నేర్చుకున్నారో రాయండి రా అని అంటే అటు ఇటు తెల్ల ముఖం వేసి చూసినట్టయితే
వాళ్ళు నేర్చుకున్నట్లా. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, యెహోవాను మీరు పూర్ణ హృదయంతో మీరు పూర్ణాత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నట్టుకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే పరీక్ష, నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నాము అని మనం చెప్పాం అనుకోండి, ఏం చెప్తాడు దేవుడు, మీరు నిజంగా నన్ను ప్రేమించిన ఎడల ఆజ్ఞలు గైకొంటాడని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని ఆజ్ఞలు ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని, నేను దేశించేవారిని మరి ప్రేమించమని, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని, ఇటువంటి మాటలు దేవుడు చెప్పాడు. మనం దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్తాం కానీ సహోదరుని దూషిస్తూ ఉంటుంటాం. దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్తూ ఉంటాం కానీ దేవుడి ఆజ్ఞను మనం పాటించాం. అంటే మనం అక్కడ ఎగ్జామ్ ఏమైనట్టు, ఆ పరీక్ష ఫెయిల్ అయినట్లు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు అనంత జ్ఞాని అంటండి. సమూయేలు మొదటి గ్రంథం 2:3 చూసినట్లయితే, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. హల్లెలూయా. దేవుడు ఏం పరీక్షించాడంటే, ప్రతి వాని క్రియలు పరీక్షించాడంటండి. పరీక్షించి వాని క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈ రోజున మన క్రియలు, అందరి క్రియలు కూడా పరీక్షించబడతాయి. ఎవరి క్రియలు చెప్పిన వానికి జీతం ఇస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే చూడండి, ఒక ఎగ్జామ్ పేపర్ అందరికి ఇచ్చినప్పుడు ఎవరి ఎగ్జామ్ పేపర్ వాళ్ళకుంటుంది, ఎవరు జవాబు వాళ్ళే రాయాలన్నమాట. ఎవరి జవాబును బట్టి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వబడుతుంది. వారు రాసినటువంటి ప్రశ్నాపత్రంలో జవాబును బట్టే వాళ్ళకి ఏమొస్తుంది అంటండి, రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అన్లిమిటెడ్ అంటాడు దేవుడి జ్ఞానం. మనకి దాన్ని వెలకట్టలేము, అంచనా వేయలేము అనమాట. ఆయన ఏం చేస్తాడు, క్రియలు పరిశీలించేవాడు. హల్లెలూయా. కాబట్టి మీరు గర్వంగా మాట్లాడకండి, గర్వపు మాటలు మీ అట్లా రానీకుడు. ఎందుకంటే ఎవరి క్రియ చెప్పిన వానికి దేవుడు తీర్పు తీరుస్తూ ఉంటుంటాడు, ప్రతిఫలం ఇస్తాడనమాట. హల్లెలూయా. యోబు గ్రంథం 8:9 చూసినట్లయితే, మునుపటి తరమ వారి సంగతులు విచారించుము, వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము. చూడండి, మన పితరులు ఏదైతే పరీక్షించారో, దేవుని సన్నిధిని పరిశీలించి తెలుసుకుంటూ దేవునిలోనే వాళ్ళ జీవితాన్ని గడుపుతూ వచ్చారు. కాబట్టి దాన్ని మనం తెలుసుకోవాలంట. యోబు గ్రంథం 12:11 చూసినట్లయితే, అంగిల ఆహారం రుచి చూసినట్లు చెవి మాటలను పరీక్షింపదా. మనకు నోట్లోకి ఆహారం వెళ్తే లోపలికి ఎలాగైతే రుచి తెలుస్తుందో, చెవికి మాట వినపడ్డప్పుడు మరి ఆ మాటలు పరిశీలించదంట చెవి. ఏంటా అని చెప్పి చెవి పెద్ద చేసుకుని వింటుంటాం, పరీక్షించుంటున్నమాట. యోబు గ్రంథం 34:3 కూడా ఇదే మాట ఉంది. ఏంటంటే, అంగిలి ఆహారం రుచి చూసినట్లే చెవి మాటలను పరీక్షించును. ఈ చెవి ఏం చేస్తుందంటే మాటలను పరీక్షిస్తుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం 26:2 చూసినట్లయితే, యెహోవా నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములు నా హృదయమును పరిశోధించుము. దేవునికి స్తోత్రం. ఆర్ యు రెడీ? టెస్ట్ పెట్టుకోండి, నాకు పరీక్ష పెట్టుకోండి. ఎవరు అంటాడు? ఎవరైతే సిద్ధపడి ఉన్నాడో వాడు మాత్రమే అనగలుగుతాడు. కాబట్టి ఈరోజు వాక్యం వినిచినట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ మాట అంటే మనం సిద్ధంగా ఉన్నావా? దేవా నన్ను పరీక్షించు. నిజంగా మనం పరీక్షించే ప్రశ్నాపత్రం మనకు ఎదురైతే దాన్ని ఎలా రాయగలుగుతాం? ఆలోచించేయండి. మన దగ్గర దమ్ముంటే, మన దగ్గర ఆన్సర్ ఉంటే మనం నిర్భయంగా కూర్చుంటాం. ఎటువంటి ప్రశ్న ఇచ్చినా కూడా రాయగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 139వ కీర్తన 23వ చూసినట్లయితే, 139వ కీర్తన 23వ మనం చూసినట్లయితే, దేవుని వాక్యం, దేవా నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన హృదయ ఆలోచనలు దేవునికి సంబంధించినవిగా ఉన్నాయా? నిజంగా పరిశోధించినప్పుడు పరీక్షించినప్పుడు మన ఆలోచనలు దేవునికి మహిమకరంగా ఉంటూ ఉన్నాయా? మన హృదయంలో దేవుని వాక్యం ఉన్నదా? నిజంగా దేవుడు పరిశీలించి మన హృదయాలను ఎలా ఓపెన్ చేసి చూసినప్పుడు హృదయంలో దేవునికి సంబంధించిన మాటలు లేకుండా ద్వేషము, అసూయ, వీళ్ళ పట్ల ఇవన్నీ ఉన్నాయనుకోండి, దేవుని హృదయం ఎంత నలుగుతుందో ఒక్కసారి ఆలోచన చేశారా? యెషయా గ్రంథం 48:10 దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని. పుటం అంటే బంగారం పుటం వేస్తూ ఉంటాం మనం. అలాగా దాన్ని అగ్నిగుండ పంపినప్పుడు అది మరింత ప్రకాశవంతం అవుతుంది. అలా కాదండి, మనల్ని ఎలా వేసినట్టండి, మనల్ని వేసినటువంటి కొలిమి ఏంటంటండి, ఇబ్బంది కొలిమి. ఇదే శ్రమలు అనేటువంటి కొలిమి. ఆ కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరీక్షలో మనం బయటకు రాగలుగుతున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దానియేలు గ్రంథంలో మనకి ఒక సిచ్యువేషన్ చదువుకుని ఉన్నాం. అక్కడ యవ్వనస్తులు మరి
మాకు 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించండి, మమ్మల్ని శాకాహారం ఇవ్వండి, మాకు రాజు తినేటువంటి ఆహారం వద్దని పరీక్షించమన్నాడు. 10 రోజుల తర్వాత చూస్తే రాజు పెట్టినటువంటి ఆహారం తిన్నవారి కంటే మామూలుగా వీళ్ళు తిన్నటువంటి ఆహారాన్ని బట్టి వీళ్ళు ఎంతగానో ప్రకాశవంతంగా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి ద్వారా మనం జ్ఞానవంతులు అవుతాం, దేవుని యొక్క శక్తి ద్వారా మనం అభిషేకించబడిన వారు అవుతాం. ఆ విధంగా వచ్చినటువంటి జ్ఞానం ఈ లోకంలో దేనితోనూ కూడా సరిపోల్చబడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒకానొక సందర్భంలో మరి చూసినట్లయితే యోహాను సువార్తలో చూసినట్లయితే అనేక మంది దేవుని వాక్యాన్ని వింటాకు వచ్చినప్పుడు ఒక శిష్యుడు వచ్చి అంటాడు, ప్రభా ఏంటి వీళ్ళంత మందికి ఉన్నారు, వీళ్ళకి ఆహారం ఎలాగ వస్తుంది ఏంటి అని అంటే, సరే మీ దగ్గర ఏమైనా పెట్టండి అంటూ ఉంటుంటాడు. ఇది యోహాను సువార్త 6 మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే గలిలీ సముద్రం దాటి అద్దరికి వెళ్తారు. అక్కడ రోగులు ఎడలు దేవుడు అనేక సూచక్రియలు చేస్తూ ఉంటుంటాడు. యేసుప్రభువు కొండకి అక్కడ ఉన్న తన శిష్యులతో కూర్చుని ఉండి భోజనం చేస్తూ ఉంటాడు అనమాట, బోధిస్తూ ఉంటాడు అనమాట. భోజనం కాదండి, బోధిస్తూ ఉంటుంటాడు దేవుని వాక్యాన్ని. అప్పుడు ఏమవుతుందంటే పస్కా అనేటువంటి వీధుల పండుగ సమీపిస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే కన్నులెత్తి జనసమూహాలు అక్కడికి వచ్చి చూసి మీరు భుజించటకు ఎక్కడ నుండి రొట్టెలు తెప్పించమని పిలుపుని అడిగాను. వీళ్ళందరూ భుజించక రొట్టెలు ఎక్కడి నుంచి తెప్పిందాము అని అడిగినప్పుడు ఎందుకని అడిగాడంట? 6వ వచనం చూడండి, యోహాను సువార్త 6వ వచనం. యేసు ఏమి చేయనయ్యుండెనో తాను ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరీక్ష, అసలు విశ్వాసం పరీక్షించడానికి అడుగుతున్నాడు. అందుకు పిలుపు అన్నాడు, వారిలో ప్రతివాడు కొంచెం పుచ్చుకున్నట్టుగానే 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ప్రియులరా, ఒక ప్రశ్న దేవుడు వేశాడంటే ఆ ప్రశ్నకు సమాధానం నువ్వు ఎలా చెప్తావు? దేవునికి జవాబు తెలియక కాదు, ఆల్రెడీ ఆయనకు జవాబు తెలుసు. టీచరు స్టూడెంట్స్కి ఎగ్జామ్ పెడతాడు, ప్రశ్న పత్రాలు ఎత్తాడు. ఎందుకంటే ఆయనకు జవాబులు తెలియక వీళ్ళ నుంచి తెలుసుకుంటారని కాదు, ఆయనకు ఆల్రెడీ జవాబు తెలుసు. కానీ వీళ్ళు ఏం జవాబు చెప్తారు, ఇలా రెస్పాండ్ అవుతారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటానికి అనమాట. ఈరోజున దేవుడు నీకు ఇస్తున్నటువంటి ప్రతి పరీక్షకు ఆయన సమాధానం తెలిసినటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి యోహాను సువార్త 6 యేసు ఏమి చేయనయ్యుండెనో తాను ఎరిగియుండి అతనిని పరీక్షించటకు అలాగ అడిగాను. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎందుకని దేవుడు ఈ శ్రమ పెట్టాడు, ఎందుకని యోసేపుని అంత జైల్లో పెట్టాడంటే అతని రెస్పాండ్ ఎలాగ ఉంటుంది, ఆ విషయంలో కూడా దేవునికి ఎంత విశ్వాసం కలిగి ఉంటాడు, ఎటువంటి నమ్మకం కలిగి ఉంటాడు. ఈరోజు నీ జీవితంలో అనుకున్నట్టు జరగట్లేనప్పుడు కూడా దేవునికి ఎలా నమ్మకం ఉండగలుగుతున్నావు? నీ జీవితం అల్లకల్లోలం అయిపోతున్నప్పుడు, తలకిందులు అయిపోతున్నప్పుడు, అందరి చేత దూషించబడి ద్వేషించబడి ఎందుకు ఈ జీవితం అనిపిస్తా ఉన్న సమయంలో కూడా దేవుని ఎలా మహింపరచగలుగుతున్నాం, దేవుని ఎలా స్తుతించగలుగుతున్నాం, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు కలిగి దేవుని స్తుతించగలుగుతున్నామా అనేటువంటి విషయాన్ని కోసం అని చెప్పి దేవుడు అట్లా ఎలా చేస్తూ ఉంటుంటాడు. అంతేగాని నాకు ఈ జీవితం అనవసరం, నేను ఎంతతో ముగించాలి, ఈ శ్రమలు నేను అనుభవించలేను బాబో, ఈ కష్టాలు నేను ఒకటి ప్రియమైనట్టున్నారు. ఎవరికి కూడా దేవుడు సహింపగలిగిన దానికంటే శోధన ఎక్కువగా ఎవరికి ఎవరు అంటండి. నువ్వు అది సహించగలదు అని తెలుసు కాబట్టే ఆ నీ మీద ఉన్న నమ్మకంతో దేవుడు ఆ శోధన నీకు ఎలా చేశాడు. హల్లెలూయా. కాబట్టి పరీక్షించుటకు అలాగడుగుతున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు ప్రతి ప్రశ్నకు సమాధానం తెలుసు, నీకేసే ప్రశ్నకు ముందే సమాధానం తెలిసినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రోమపత్రిక 5:3 చూసినట్లయితే శ్రమ ఓర్పు. హల్లెలూయా. శ్రమలు ఎందుకు తెలుసా? నీలో ఉన్న ఓర్పు పరిపూర్ణం అవ్వాలని చెప్పి. ఆ ఓర్పు ఏం చేస్తుందంటే పరీక్షను. హల్లెలూయా. ఈ పరీక్ష ఏం చేస్తుందంటే నిరీక్షణను కలుగు చేయనని ఎరుగు. ఇంటర్లింక్ అండి ఇదంతా కూడా. 10th క్లాస్ అయ్యాక 10th క్లాస్ తర్వాత ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ అయిన తర్వాత జాబ్ అనమాట. కాబట్టి ఫైనల్లో మనకి మంచి జాబ్ రావాలంటే ముందు ఈ ప్రాసెస్ అంతా జరగాలి, శ్రమలు గుండా వెళ్ళాలి. శ్రమల్లో నుంచి నువ్వు ఓర్పు నేర్చుకుంటూ ఉంటావు. ఆ ఓర్పు ఏం చేస్తుంది, నీకు ఒక పరీక్షను ఇస్తుంది. ఆ పరీక్ష ఏం చేస్తుందంటే ఒక నిరీక్షణ కలిగజేస్తుంది అనమాట. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమెను చెప్దాం. కాబట్టి ఈ రోజున మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. కాబట్టి దేవుని మీద మన నిరీక్షణ కలిగి ఉన్నాం. ఈ నిరీక్షణలోనికి రావాలంటే ముందు మనం ఏం చేయాలి? శ్రమానుభవం గుండా వెళ్ళాలన్నమాట. శోధించబడినటువంటి మీదటే సువర్ణం ప్రకాశవంతమవుతుంది. కాబట్టి ఈ శ్రమలు మనల్ని ఓర్పుమంతులుగా చేస్తూ ఉంటుంటాయి, ఓర్పును దయచేస్తాయన్నమాట. హల్లెలూయా. ఓర్చుకునేటువంటి తత్వాన్ని దయచేస్తూ ఉంటారు. శ్రమలు అనుభవించి అప్పుడు ఓర్పు వస్తుంది అనమాట. ఓర్పులో పరిపూర్ణులు అవుతారు. ఎప్పుడైతే ఓర్పులో పరిపూర్ణులు అయ్యారో పర్వాలేదు, వీళ్ళకి సహనం ఉంది, ఓర్పు ఉంది, కాబట్టి వీళ్ళకి ఒక పరీక్ష పెట్టొచ్చని ఆ ఓర్పు ఏం చేస్తుందంటే పరీక్షకి అలౌ చేస్తుంది అనమాట. ఆ పరీక్ష ఏం చేస్తుందంటే నేను నిరీక్షణకు పరీక్ష పాస్ అయ్యాడు, వీడికి నిరీక్షణ ఉందనేటువంటి విధానాన్ని దేవుడు కలుగజేస్తారనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక రోమపత్రిక 12:2 మనం చూసినట్లయితే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుడు వలన రూపాంతరం పొందుడి.
లోక మర్యాదను అనుసరించొద్దు. ఉత్తమమైంది, అనుకూలమైంది, పరిపూర్ణమైంది, సంపూర్ణమైంది దేవుని చిత్తం మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే పరీక్షించి తెలుసుకోవాలంట. అలా తెలుసుకోవాలంటే మనకి ఏం చేయాలంటే మన మనసు మారిపోవాలంట, నూతనమైపోవాలంట, రూపాంతరం చెందాలి. రూపాంతరం గొంగళ పురుగు చీతాకోక చిలుకు ఎలాగైతే రూపాంతరం చెందుతుందో మనం కూడా అలా రూపాంతరం చెందినప్పుడే పరీక్షించి తెలుసుకున్నప్పుడు దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మన పనులను పరిశీలిస్తాడు అని చెప్పి మనం చూసుకున్నాం కదా. 1 కొరింథీ పత్రిక 3:13 చూసినట్లయితే వాని పని కనబడును, ఆ దినమున దానిని తేటపరచుచు అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. హల్లెలూయా. అగ్ని అనగా దేవుని వాక్యం, అగ్ని అనగా నేను దహించు అగ్ని అని చెప్తున్నటువంటి దేవుడు. కాబట్టి నువ్వు నేను చేసిన ప్రతి పని కూడా అగ్ని వలన పరీక్షించబడినప్పుడు, అనగా దేవుని చేత పరీక్షించబడినప్పుడు, అనగా దేవుని సన్నిధిలో మనం చేసిన పనులు నిలబడినప్పుడు వాటి యొక్క ఫలితం ఎలా ఉంటుందంటండి. కర్రతో చేసింది అనుకోండి కాలిపోతుంటుంది. అదే బంగారంతో చేయబడింది ఏమవుతుంది అంటండి, అద్భుతంగా మరింత ప్రకాశవంతంగా అవుతుంది. బంగారం రన్ను అంటారు. నువ్వు చేసిన పనులు బంగారంలా ఉండాలి. బంగారంలా చేశాడండి, బంగారంలాగా ఉన్నదని అంటుంటారు కదా. కాబట్టి మన పనులన్నీ కూడా బంగారంలా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే పరీక్షకు నిలబడతాయి అన్నమాట. కాబట్టి అగ్నియే పరీక్షించును, అగ్ని దాహించు అగ్ని అనేటువంటి దేవుడే పరీక్షించాడు అనమాట. కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 11:28 చూసినట్లయితే కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలను, అలాగూ చేసి రొట్టెని తిని పాత్రలను తాగవలను. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని రొట్టె ద్రాక్షరసం అంటే ఆల్రెడీ మనం ధ్యానించుకుని ఉన్నాం. పరిశుద్ధాత్మ అనుభవం, అభిషేకం. ద్రాక్షరసం అంటే రొట్టె అంటే శరీరం, అనగా దేవుని వాక్యం. ప్రతిరోజు తింటూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన స్వపరీక్ష అంటే తనను తాను పరీక్షించుకొనవలను. ఎదుటి వాళ్ళని పరీక్షించడం కాదు, ఎదుటి వాళ్ళని పరిశీలించడం కాదు, ఎదుటి వాళ్ళ తప్పులు వెతకడం కాదు. ముందు మనం పరిశీలించుకోవాలి. ఎదుటి వాళ్ళ తప్పులు వెతికే ముందు మనం పరీక్షించుకోవాలి. నేను కరెక్ట్గా ఉన్నానా, నేను దేవునికి సమీపంగా ఉన్నానా, నేను యోగ్యుడనా అనేటువంటి విషయం గ్రహించాలి. నాలో దేవుని ప్రేమ ఉన్నదా, నాలో దేవుని అభిషేకం ఉన్నదా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 8:2 చూసినట్లయితే ఏలైనా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించారు. శ్రమ వలన పరీక్షించబడితే సంతోషం వచ్చిందంటే, కాబట్టి మన జీవితంలో సంతోషం రావాలంటే బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, ఈ రోజున బ్రదర్ మా జీవితం చాలా శ్రమల పాలైపోయింది, చాలా కష్టాల పాలైపోయింది అంటూ ఉన్నారా? ఆదిమ క్రైస్తవులు ఎలా చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే బహుశ్రమల వల్ల పరీక్షించబడుతూ ఉన్నారు. దారుణమైనటువంటి పరిస్థితులు, తినడానికి లేదు, ఉండటానికి లేదు, కట్టుకోవడానికి లేదు, ఏదో జీవితం అంతా అంధకారమయమైపోతే అటువంటి శ్రమల చేత వాళ్ళు పరీక్షించబడుతుంటే అత్యధికంగా సంతోషిస్తున్నారంట. మామూలుగా కూడా కాదు, అన్నీ కలిగిన వాడికి ఉన్నటువంటి సంతోషం కంటే, సర్వసమృద్ధి కలిగినటువంటి వారి సంతోషం కంటే వాళ్ళు అత్యధికంగా సంతోషిస్తూ ఉన్నారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం మనం సెలవిస్తూ ఉంది, బహు శ్రమలు విస్తరించగలదు వాళ్ళు ఎక్కువ బహుగా సంతోషిస్తూ ఉన్నారంట. శ్రమల్లో కూడా సంతోషించాలన్నది దేవుని ఉద్దేశం. అటువంటి స్థితిలోనికి మనం నడవాలండి. దేవునికి స్తోత్రం. కొరింథీ పత్రిక 2:8 చూసినట్లయితే ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుటకు మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్తున్నాను. మన ప్రేమ పరీక్షించబడుతూ ఉంటుంటుంది. యథార్థమైందా కాదని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. పరీక్ష ఎదురైనప్పుడే అది ఒరిజినల్ డూప్లికేట్ బయటపడుతుంది అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి దేవుని వాక్యం ఇచ్చినటువంటి మనం పరీక్షించుకోవాలి. 2 కొరింథీ పత్రిక 13:5 చూసినట్లయితే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. హల్లెలూయా. విశ్వాసం గలవారై ఉన్నారో లేదో ఎవరో పరీక్షించాల్సిన అవసరం లేదు, ఎవరో పరీక్షించవలసినటువంటిది ఎవరో శోధించవలసిన అవసరం లేదు. మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. అందుకనే దేవుడు మన పనులను పరీక్షించాడంట. కాబట్టి మన మందు స్వపరీక్ష చేసుకున్నాం అనుకోండి, ఏ విధమైన ఇబ్బంది ఉంది. గలతీ పత్రిక 6:4 చూసినట్లయితే ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలను, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలును. కాబట్టి మనం చేస్తున్నటువంటి పని, మనం చేస్తున్నటువంటి మాటలు, మనం పలుకుతున్న ప్రతి మాట కూడా మనం పరిశీలన చేసుకోవాలంటే అది కరెక్టా కాదా. ప్రతివాడును, వాళ్ళని చెప్పలేదు, ప్రతివాడు కూడా తాను చేయి పని, దైవ సేవకుడైనా, విశ్వాస అయినా, ఈ బిషప్ అయినా, ఎవరైనా కూడా ప్రతివాడు తాను చేయించున్నటువంటి పనిని పరీక్షించి చూసుకొనవలను. హల్లెలూయా,
దేవునికి స్తోత్రం. కనుక ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మనము మూలవచనంలో ఉన్నటువంటి మాట ప్రకారం ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధాల వలె నడుచుకొనుడి. హల్లెలూయా. వెలుగు సంబంధాలు ఏం చేస్తారో కరెక్ట్గా నడుస్తారు. చీకటి సంబంధాలు ఎక్కడ అడుగేస్తున్నారో, ఎలా వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు అనమాట. తప్పుడు అడుగులు వేస్తూ ఉంటారు, తప్పుడు అడుగులు త్రొట్టెళ్ళిపోతూ ఉంటుంటారు, తప్పుడు అడుగులు వేస్తూ ఉంటుంటారు. కానీ వెలుగులో నడిచేవాడు ధైర్యంగా నడుస్తాడు, కాన్ఫిడెంట్గా నడుస్తాడు. వెలుగు సంబంధాలంతా కూడా కష్టపడుతుంటారు, చీకటి సంబంధాలంతా నిద్రపోతుంటుంటారు. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి, వెలుగులో అంతా కూడా ఉద్యోగం చేస్తూ ఉంటుంటారు, వెలుగులో అంతా కూడా కష్టపడతారు, వెలుగులో అంతా పని చేస్తుంటారు. చీకటిలో ఎక్కువ దొంగతనాలు జరుగుతూ ఉంటుంటాయి. చీకటి అంతా కూడా అంధకారం, చీకటి అంతా కూడా బాధకు గుర్తు, చీకటి అంతా సమస్యలకు గుర్తు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు వెలుగు సంబంధులుగా ఉండాలంట. ప్రభుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించండి అని చెప్తా ఉన్నాడు. తెస్సలోనిగా మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారం గాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించను. హృదయమును పరీక్షించు దేవుడు అంటండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన హృదయాలను పరీక్షిస్తాడు. ఆ పరీక్ష సమయంలో మన హృదయాలు నిలబడగలుగుతున్నాయా? అందుకే మనం మూలవచనం తెస్సలోనికల మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఉంది కదా, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తాన్ని పరీక్షించండి, మేలైన దాన్ని చేపట్టుడి, మేలైన దాన్ని చేయుడి అని ఇక్కడ దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని పని చేయాలి, దేవుని పరిచారకులుగా ఉండాలంటే ఒక నియమం ఉన్నదండి. తిమోతి అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ ఉంటాడు 3వ అధ్యాయం 10వ వచనంలో. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చెప్తూ ఉంటుంటాడు, వారు మొదట పరీక్షింపబడే వాళ్ళను, తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చు అంటండి. పరీక్షించబడాలంటండి. అంతే కదండి. ఏదైనా మనం ఒక పరీక్ష చేస్తాం, పైన రాస్తుందా లేదా, రాస్తుందంటే అప్పుడు కొనుక్కుంటూ ఉంటుంటాం, పని చేస్తుందంటే అప్పుడు కొనుక్కుంటూ ఉంటాం. ఈవెన్ ఒక వాషింగ్ మెషిన్ లేకపోతే ఏదన్నా ఒక ఫోను ఏదైనా ఆన్ చేసి అన్నీ సెట్ అయితే అన్నీ బాగా పనిచేస్తేనే కొంటూ ఉంటుంటాం. అలాగే ముందు పరీక్షించబడాలి, అప్పుడు అనింద్యులు అయితే పరిచారకులుగా ఉండవచ్చు అంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన యాకోబు పత్రికలో కూడా ఒక మాట చెప్తూ ఉంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, నా సహోదరులారా మీ విశ్వాసములను కలిగి పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి. ఏం చేస్తున్నాడని? విశ్వాసమునకు కలిగినటువంటి పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది అంటుంది. మరి ఓర్పును కలిగి జీవించగలుగుతున్నాము మనం? హల్లెలూయా. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును గాక. మన విశ్వాసం ఎలాగైతే సువర్ణంతో పోల్చాడో దేవుడు, సువర్ణం ఎలాగైతే అగ్ని చేత పరీక్షించబడి మరింత ప్రకాశవంతమవుతూ ఉందో, ఆ అగ్ని పరీక్షకు దానికి ఎదురైనప్పుడు దానిలో ఉన్న మలినము, మట్టి, మరక అంతా పోతుందో, మనకు కూడా శ్రమలు అనేటువంటివి ఎదురైనప్పుడు, శోధనలు అనేటువంటివి ఎదురైనప్పుడు మనలో ఉన్న అవిశ్వాసపు ఛాయలన్నీ కూడా, అవిశ్వాసపు మచ్చలన్నీ కూడా మట్టుమాయమైపోతాయి అన్నమాట. పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోకి మనం నడిపించబడతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి దినాల్లో వస్తున్నటువంటి అనేకమైనటువంటి బోధలు, అనేకమైనటువంటి ప్రవక్తలు వస్తున్నారు, అనేకమైనటువంటి బోధకులు వస్తూ ఉన్నారు. ఏది నిజము ఏది కాదు అనేటువంటిది ఎలా తెలుసుకోవాలంటే, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ప్రియులారా అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి వెళ్తున్నారు గనుక ప్రతి ఆత్మయు నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావు పరీక్షించుడి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2:2 చూసినట్లయితే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవని అపోస్తలులు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, కాబట్టి ఇక్కడ మన మూల వచనాలను గుర్తు చేసుకుని మనం ఒకసారి ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. ఏంటంటే తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21, సమస్తమును పరీక్షించండి, మేలైన దానిని చేపట్టుడి, మేలైన దాన్ని చేపట్టుడి. హల్లెలూయా. ఎఫెసీ 5:10 ప్రకారం కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైన దాన్ని పరీక్షించుము, వెలుగు సంబంధం వల్ల నడుచుకొని మన దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఈ జీవితంలో చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది పరీక్షించబడ్డారు. మరి ఆ యొక్క ఎస్తేరు గ్రంథంలో ధ్యానించుకుంటూ వచ్చినాం మనం. ఎస్తేరు రాసినటువంటి పరీక్ష, ఎస్తేరుకి ఎదురైన పరీక్షలు ఆమె ఎలా విజయం పొందుకుంది. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళినటువంటి పరీక్షలు దానియేలు ఎలా విజయం పొందుకున్నాడు. యేసోపుకి ఎదురైనటువంటి పరీక్షలు ఎలా ఎదుర్కొన్నాడు.
హల్లెలూయా. శద్రకు మేషకు అబేద్నెగోను వారికి అగ్నిగుండంలో వెళ్ళవలసిన పరీక్ష ఎదురైన వాళ్ళు ఎలా నిలబడ్డారు. ఇలాగ వారి జీవితంలో ఎదురైనటువంటి అనేకమైనటువంటి పరీక్షల గుండా వాళ్ళు వెళుతూ ప్రభుని ఏ విధంగా మహిమపరిచారు, ప్రభుని ఏ విధంగా ఘనపరిచారు, ఈ విషయాలన్నీ మనం గతంలో ధ్యానించుకున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు నీ వాక్యం వినిచినటువంటి మీరు, మరి దేవుని సందులో దేవుని వాక్యం వినిచినటువంటి మీరు ఎటువంటి పరీక్షలు గుండా వెళ్తూ ఉన్నారు, ఎటువంటి జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యల్లో ఆ పరీక్షలు అనేటువంటి వాటి గుండా వెళ్తున్నప్పుడు విశ్వాసంలో సన్నగిలిపోతూ ఉన్నారా, విశ్వాసానికి మరి మచ్చలు పడుతూ ఉన్నాయా, విశ్వాసానికి అవిశ్వాసపు ఛాయలు వచ్చి చేరుతూ ఉన్నాయా? అయితే మనకి ఎదురయ్యే పరీక్షలు మన విశ్వాసానికి పట్టినటువంటి ప్రతి మచ్చను తీసివేయడానికే, విశ్వాసంలో మన పరిపూర్ణులు కావడానికే ఈ రోజున ప్రతి పరీక్షలు ఎదురవుతూ ఉన్నాయి. ఈ వాక్యం ఇచ్చినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్షకు మనకి నిలబడాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఎప్పుడైతే పరీక్షించబడుతూ ఉంటుంటామో ఆ పరీక్షల వల్ల మనం దేవునికి మరింత సమీపస్తులుగా అవుతూ ఉంటుంటాం. ఎందుకంటే శ్రమలు అనేటువంటివి ఓర్పును కలిగజేస్తూ ఉంటుంటాయి. ఈ ఓర్పులు అనేటువంటివి పరీక్షను కలిగజేస్తూ ఉంటుంటాయి. ఈ పరీక్ష మనల్కి నిరీక్షణ కలిగజేస్తుంది అని చెప్పి ఎరగాలంటండి. ఇవన్నిటిని ఎరిగి మనం ఏం చేయాలంటండి, శ్రమల యందు అతిశయపడదము, శ్రమల యందు మనం సంతోషించుదము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాళ్ళు బహుగా శ్రమలు పడుతూ బహుగా సంతోషిస్తూ ఉన్నారట. బహు శ్రమల వల్ల వాళ్ళు పరీక్షించబడగా, కొరింథీ పత్రికలో 2వ కొరింథీ పత్రిక 8:2 వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించిరి. హల్లెలూయా. చూడండి, ఎగ్జామ్గా బాగా ప్రిపేర్ అయినాడు, చాలా కష్టంగా వస్తే చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే ఆ జవాబు వాడికి మాత్రమే తెలిసింది, ఎవరికి తెలియదు కాబట్టి. ఆ పరీక్ష వాడికి రాస్తాడు కాబట్టి వాడికి విజయం వస్తుంది. ఎంత కష్టమైన ప్రశ్న ఇచ్చినప్పటికీ నేను రాస్తాను, నాకు తెలుసు దీని ఆన్సరు, దేవుడు నాకు తోడుకున్నాడు అనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తూ ఉంటాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యం వినిచినటువంటి మీరు, మరి మీ జీవితంలో గడ్డు పరిస్థితులు ఎదురయ్యా, క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యా, ప్రతి బంధకాలు గుండా మీరు వెళ్తూ ఉన్నారా? అయితే మీరు చేయవలసింది ఏంటంటే, 2వ కొరింథీ పత్రిక 8:2 ప్రకారం చాలా శ్రమలు గుండా వెళ్తూ ఉన్నారా? అవి ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల, క్లిష్ట పరిస్థితుల, కష్ట పరిస్థితుల, అసలు ఆ పరీక్ష గురించి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయనటువంటి స్థితిలో మీరు ఉన్నారా? అత్యధికంగా సంతోషించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంతోషించండి, బహుశ్రమల యందు ఆసక్తి కలిగి అతిశయించవలను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అటువంటి కృప ఈ వాక్యం వినిచిన మనందరికీ దేవుడు దయచేసి ప్రతి శ్రమల గుండా మనల్ని నడిపించి విజయమునిచ్చి అనేక మందికి మరి ఆదరణకరంగా దేవుడు నిలబెట్టను గాక. మరి ఎవరైతే ఏ విధమైన పరీక్షలు ఎదుర్కొంటూ ఉన్నారో, అవి స్టూడెంట్స్ పరీక్షలు అవ్వచ్చు, జీవితంలో పరీక్షలు అవ్వచ్చు, ఏ పరీక్షలు అయినప్పటికీ దేవుడు అత్యధిక విజయం ఇచ్చి మనల్ని నడిపించబోతున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరూ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమని సెలవిచ్చాను తండ్రి. మరి నా ప్రభు, ఎంతవరకు ఇన్ని విషయాలు విన్నావు నా తండ్రి. మాకు తెలిసిన తండ్రి, ఏది మేలైందో, ఏది కీడైందో, ఏది నీ చిత్తమో మరి నా ప్రభు. అలాగే ఎఫెసీ పత్రిక 5:10 ప్రకారం నా తండ్రి, ప్రభుకి ఏది ప్రీతికరమైన దాన్ని పరీక్షించమని సెలవిచ్చావు. నిజమే, నీకు ప్రీతికరమైన దాన్ని మేము పరీక్షించి దాంట్లోనే పాలు పంచుకోవాలి. అటువంటి కృప నీ వాక్యం వినిచిన బిడ్డలమైన మాకు అందరికీ అనుగ్రహించి, కృప చూపించి, నడిపించి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. విన్న వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో నాటబడి ఫలించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.